So hey guys, welcome back to my new vlog. So పర్లేదు ఏం కాదు, లైఫ్ ఇంపార్టెంట్ అయితే చాలా కాంటు చేయాలి. హ్యాపీ మకర సంక్రాంతి టు యూ ఆల్ గైస్. విషయం ఏంటంటే టుడే అరుణ్ కేమ్. యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్ శివసాయిని వదిలేసిపోతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్లీ వెళ్ళొద్దు అనుకుంటున్నా, వీని వల్ల అవుతుంది అంతా. ఇలాగా అజయ్ బతుకు మీద ప్రాణాల మీద ఆశలు పెట్టుకొని ఎప్పుడు ఉంటాడు ఈ అరుణ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? तुम क्या चाहते हो, तुम्हारी वाली कैसी रहे? बस वो हमारी रे किधर भी ना जाए. दिल गाड़ा వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన ఏమైతారు కదా, లవర్ ఎందుకు దొరకలేదో తెలుసారా? చెప్పారు చిన్నప్పుడు లవర్ ఎందుకు రా నీకు? చిన్నప్పుడు స్కూల్లో ప్లెడ్ చేస్తాను, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్ చేసినారా? ఏందన్నా అంబర్ వేసుకున్నాను. ఏ వద్దురా సంతరా. అరే వేసేసాడు, బాగా వేసేసాడు. उम्मीद ये सीने में लेके मैं हूँ जी रहा, कभी तू मिले मुझसे कहे कि मैं हूँ बस तेरा, तू ही मेरा मेरा मेरा, तू ही मेरा मेरा मेरा, तू ही मेरा मेरा मेरा, तू ही मेरा. చూడరా రే, నిద్ర వస్తుందా? పడుకో మరి. ఏంది నువ్వు మరి రే కొంచెం కైండ్ గా మాట్లాడచ్చు. కైండ్ నువ్వు మాట్లాడు. చూడండి అవు మళ్ళీ మాట్లాడు. తినొద్దు దేవుడా, ఓ మంచి దేవుడు. ఆనికి హోటల్ ఇచ్చావు, కట్టనికి బిల్లు ఇచ్చావు, తినడానికి ప్లేట్లు ఇచ్చావు, ప్లేట్లో రైస్ ఇచ్చావు. ఎందుకయ్యా ఇంత ఇచ్చావు? ఎందుకని వంట నాకు వచ్చావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 50 kg సిమెంట్ సంచి. హైట్ లేదు, ఏం లేదు, పెద్ద పెద్దలతో తిరుగుతుంది. ఏం చిన్న బావా? ఏజ్ ఉంటే సరిపోదు భయ్, హైట్ కూడా ఉండాలి. कोई रह गुजर हुए 4 कदम, बस 4 कदम चल दो ना साथ मेरे. అందరు నన్ను క్వశ్చన్స్లో అడుగుతుంటారు, అన్న నీకు లవర్ లేదా, లవర్ లేదా, లవర్ లేదా, లేదా 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 లేదా. నాకుంది భయ్, కానీ లవర్ లేదు. ప్రేమించే మనసు ఉంది కానీ ప్రేమికురాలు లేదు. ఫోన్లో ఛార్జింగ్ ఉంది కానీ చాటింగ్ చేయడానికి అమ్మాయి లేదు. కొన్ని ఉన్నాయి కానీ కొన్ని లేవు. అవి ఎందుకు లేవో ఏమో తెలియదు. మేబీ నాకు జాబ్ లేనందుకో, మేబీ నాకు టైం లేనందుకో, మేబీ నాకు ఏమంటారు చాలా ఉంటాయి స్టాండర్డ్స్ వాళ్ళకు. అవి లేనందుకు అని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు నేను అనుకుంటున్నా. అట్లా ఏదో ఒకటి వచ్చి పర్ఫెక్ట్ రీజన్ చెప్పి, అరే భయ్ ఇద్దరా పరిస్థితి, నువ్వు లైట్ తీసుకో కరెక్ట్గా చెప్తే అప్పుడు అనుకుంటాం. యాక్చువల్లీ అన్నీ షేర్ చేసుకోవద్దు అనుకుంటున్నా, చేసుకుంటున్నా. ఓ 2 సెకండ్లు చూడు నన్ను. क्या कमी है मुझे? నా గురించి చెప్తా కరెక్ట్గా విన్నది. యాజ్ పర్ స్టాండర్డ్స్
ఒక బాయ్స్కి ఉండే స్టాండర్డ్స్కి బాయ్స్కి ఉండే స్టాండర్డ్స్ ఏంటి? అమ్మాయే ఉండాలి, ఖతం, బాత్ ఖతం. లడ్కీ రెహనా, ఒక అమ్మాయి ఉండాలి, దట్స్ ఇట్. అమ్మాయి వాడికి అంకితమై ఉండాలి, వాడు అమ్మాయికి అంకితమై ఉండాలి, అంతే. గ్రూమింగ్ అంటారు, మన వాళ్ళందరూ ఇడికి వస్తారు. వాడేమో మొత్తం పైసలు దిగిపోతున్నాడు. ఇది చూడు ఒకసారి, మొత్తం పైసలు దిగిపోతున్నావు. ఏ మాత్రం డిస్కౌంట్ ఇస్తలేడు. దిగిపోతాం, పొట్టు పైసలు దిగిపోతు. ఈ 100 నాకు గడ్డం 170 దిగుతాడు కటింగ్ ఒక గడ్డం. మళ్ళీ అదేదో క్రీమ్ రుస్తాడు, యాక్నే ప్యాక్ అంటాడు, 500 దిగుతాడు. మళ్ళీ వానుకున్నట్టు కటింగ్ చేయడు మనకి. వాడేమో గుద్దాలు కనిపిస్తాడు, మనం ముట్ట 150. 170 నీకు? నాకు 170 దిగుతాడు. ఏమనంటే మళ్ళీ కస్టమర్ పైసతో తినకూడదు అంటాడు. సో ఈ బ్లాగ్ వీడికి ఆగిపోతుంది. మీరందరూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క బ్లాగ్ని ముగిస్తున్నాను. బ్లాగ్ ఎప్పుడు చేసినారు? అది శివసాయి గాంధీ ఇన్సిడెంట్ అయింది కదా, తర్వాత కొన్ని రోజుల తర్వాత అట్లా స్టార్ట్ చేసిన మూడ్ ఆన్ చేయడానికి. అందరూ యూట్యూబ్ వీడియోలు పెట్టు అన్నప్పుడు స్టార్ట్ చేసిన. సో బై ద వే, సైనింగ్ ఆఫ్, బాయ్.